నుంచి అడుగుచున్నారు. బాప్తిసం తీసుకుని చనిపోయిన వారిని సమాధి చేయకుండా కాల్చివేస్తే వారి ఆత్మ ఎక్కడికి వెళ్తుందని సహోదరి ప్రశ్న అడుగుచున్నారండి. బాగా గుర్తుపెట్టుకున్న వాక్య లేఖనం ప్రకారంగా ఎప్పుడైతే ఒక క్రీస్తునందు ఉన్నవాడు నిద్రిస్తాడో, చనిపోతాడో, ఆ వ్యక్తి స్త్రీ అయిన పురుషుని క్రీస్తునందు ఉన్నవాడు నిద్రించిన వెంటనే వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? ప్రభు యొద్దకే వెళ్ళిపోతాయి. పిలిప్పి 1:21 అపోస్తలుడైన పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నాడు. ఒకవేళ నేను వెడలిపోయి నా ప్రభుతో ఉండగోరుచున్నాను అన్నాడు. అంటే వెడలిపోయి అంటే దేహమును విడిచిపెట్టిన తన ఆత్మ ప్రభుతోనే ఉంటుంది అన్నాడు. అంటే పరదేశంలో అనేక మంది పరిశుద్ధులు ముందుగా వెళ్ళిన వారు ఉన్నారు. వారి మధ్యలో ఈయన ఆత్మ ఉంటుంది. ప్రభు అక్కడ ఉంటాడు, వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాడు. సో అక్కడంతా కూడా ప్రభు తన బిడ్డలు అందరూ కలుసుకుంటారు ఆత్మలు. ఇక్కడ కాలిపోయారు అని చెప్పాను. ఒకవేళ కాల్చి వేశారో క్రిమేషన్ చేశారో తెలియదు. ఆ టైంలో బాడీస్ ఇచ్చి ఉంటారు, కానీ వారు ప్రభునందు ఉన్నవారే. ఏం సమాధి చేయలేదు కాబట్టి వాళ్ళ ఆత్మలకి లేకుండా పోతలేదు. మీ చేతిలో ఉంటే మీరు సమాధి చేయడానికి రెడీ. మీ చేతికి ఇవ్వలేదు, మీ కుటుంబస్తుల చేతికి ఇవ్వలేదు. మీరు సమాధి చేయడానికి రెడీగా ఉన్నా, సంఘం రెడీగా ఉన్నా, సేవకులు రెడీగా ఉన్నా, బాడీ ఇవ్వలేదు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఆ టైంలో బాడీలు ఇస్తే దాని వైరస్ అందరికి స్ప్రెడ్ అవుతుందని చెప్పి చాలామంది చనిపోయినప్పుడు వారు గవర్నమెంట్ వారు ఎక్కడ సమాధి చేశారో కూడా తెలియదు. దానికి మనం కలవరపడినక్కర్ల. ఆత్మ వెంటనే క్షేమంగా వెళ్ళిందా లేదా? ఎస్. మరి సమాధుల్లో తిరిగి లేస్తారని ఉంది కదా. మరి బైబిల్లో ప్రభు చెప్పాడు, సముద్రమా నీలో నిద్రించిన వారి ఆత్మలు ఇమ్మంటే, అంటే చనిపోయిన వాళ్ళు చనిపోయిన ఆత్మలు అక్కడికి వచ్చి అక్కడి నుండి బయటకు వచ్చాయి. భూమి మీద ఉన్న ఆత్మలు బయటకు వచ్చాయి, భూమండలం మీద ఎక్కడ చనిపోయినా. మిషనరీలు కొంతమందిని హతసాక్షులయ్యారు, వారు కాల్చబడ్డారు. మరి వారి ఆత్మలు ఎవరికి ఇవ్వలేదు, వాళ్ళు కాల్చేశారు చాలామందిని. మరి వాళ్ళు ఎక్కడున్నట్టు? వారి ఆత్మలు క్షేమంగా ఉన్నట్టేగా. ఎక్కడున్నాయి వారి ఆత్మలు? ముందు వారి ఆత్మలు క్షేమంగా ఉన్నలే, అది చూద్దాం. బాడీ ఎప్పటికైనా దేవుడు ఇస్తాడు, అప్పటికప్పుడు తయారు చేయగలడు కూడా. మట్టి నుండి చేసిన వాడు దేవుడే కదా. కాబట్టి దుష్టులు ఎవరిన వారి బాడీని ఇవ్వకుండా నేను చేసుంటే దానివల్ల వారు నరకానికి పోతారు అనుకోకండి. వారి ఆత్మలు రక్షించబడ్డాయి, అది ముఖ్యం. ఆత్మలో ప్రభు ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ప్రకటన 6:8-9 వచనాల్లో బలిపీఠం కింద హతసాక్షులైన వారి ఆత్మలు కనిపించాయి. అంటే ముందుగా వెళ్ళిపోయిన వీరి ఆత్మలు అక్కడ ఉన్నాయి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్షి నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. అంటే హతసాక్షులైన వారి ఆత్మలు ఎక్కడున్నాయంటే బలిపీఠం కింద ఉన్నాయి. ఆత్మలు మాట్లాడుతున్నాయి దేవునితో. ముందుగా వెళ్ళిపోయారు వారు. మరి వాళ్ళు హతసాక్షులు కదండి, మరి మామూలు ఆత్మలు. ఎస్, వాళ్ళ ఆత్మలు క్షేమంగా ఉన్నప్పుడు క్రీస్తునందు నిద్రించిన వారి ఆత్మలు ఏమన్నా దరిద్రంగా ఉంటాయా? లేదే. వాళ్ళను కూడా క్షేమంగా దేవుడు కాపాడుతాడు. 10వ వచనం చూద్దాం. ప్రభు వారికి ఇవ్వాల్సినటువంటి అన్ని సలహాలు ఇస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. సో వీరి ఆత్మలన్నీ కూడా క్షేమంగానే ఉంటాయమ్మా. యేసు క్రీస్తునందు ఉన్నటువంటి ప్రతి వాని యొక్క ఆత్మ క్షేమంగా ఉంటుంది. అందుకే యేసునందు విశ్వాసం ఉంచి చనిపోకముందే మారు మనసు పొంది రక్షింపబడడం చాలా అవసరం. ఓకేమా? గాడ్ బ్లెస్ యూ. ధైర్యంగా ఉండండి. వారి ఆత్మక్షేమంగా ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ భాష్ గారు. మరొక ప్రశ్న ప్రశాంతి గారు ఒడిశా నుంచి విధంగా ప్రశ్న అడుగుతున్నారు. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 6వ వచన వాక్య ప్రకారము నరశవమును ముట్టుకుంటే అపవిత్రులు అవుతారని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. ఇంట్లో వాళ్ళు చనిపోయారనుకోండి, ఎవరైనా చనిపోయారనుకోండి, ఇంటికి సంబంధించిన వాళ్ళ బాడీని ముట్టుకుంటే ఎట్లా అవుతాయి? మరి ఉంది కదా లేవీలో. పాత నిబంధనలో లేవీ కాండంలో యూదుల గురించి దేవుడు రాశాడు ఏమనంటే, మీరు పాలెం వెళ్ళిపెట్టుండి మళ్ళీ సాయంకాలంలోగా తలస్నానం చేసుకొని వస్తారు లోపలికి అన్నాడు. అంటే పవిత్రపరచుకోమంటున్నాడు దేహాన్ని. ఓకే. మరి యాజకులైన వారు, లేవీలైన వారు ముట్టొద్దన్నాడు. మరి ఎవరు చేయాలి? దాని కింద 12 గోత్రాలు ఉన్నాయి, 11 గోత్రాలు. వాళ్ళంతా చేస్తారు. వాళ్ళంతా కూడా యూదులే కాబట్టి చేస్తారు. సేవకుడు ఉంటాడు, సేవకుడితో పాటు ప్రజలు ఉంటారు. వాళ్ళు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు, తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, ఇంటి వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళ బాడీని, ఆ డెడ్ బాడీని అన్ని వస్త్రాలు చుట్టి, స్నానం చేయించాక వస్త్రాలు చుట్టి తీసుకెళ్తారు కదా. ఆ టైంలో సాయపడి అమ్మమ్మ ముట్టుకోకూడదని ఉందండి వాక్యంలో. మరి ఎవరు చేస్తారు ఈ పని? మృతులను పాతి పెట్టుకుంటాయండి, మేము మాత్రం చేయవండి. దీన్ని అయోమయం అంటారు. యేసు ప్రభువారు చెప్పింది ఏ సందర్భంలో చెప్పారు, దేనికి చెప్పారు అర్థం చేసుకోకుండా ఆ వాక్యాన్ని తీసుకొచ్చి అన్ని చోట్ల అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఈ చెప్పిన ఆయన చనిపోయాడు అనుకోండి, ఎవరు ముట్టుకోకపోతే కాకులు వచ్చి తింటాయి బాడీని.
మరి ఈయన ఏదో ఒక రోజు పోతాడు కదా, పోయినప్పుడు మరి ఈయన బాడీని తీసుకెళ్ళొద్దు, తీసుకెళ్ళడానికి శవం కాబట్టి మేము ముట్టమని ఊరుకున్నారు అనుకోండి, సంఘం అంతా ఏమైపోతాడు? కాబట్టి ముందు వెనక ఆలోచించకుండా వాక్యాలను అమాయకులను విశ్వాసాలకు ఇదిగో ఇక్కడ ఉంది అని అప్లై చేసేయడం మన దాన్ని వివరించొద్దా? వివరణ తీసుకోండి అమ్మా, వివరణ తీసుకోండి దయచేసి. హాస్పిటల్లో పనిచేసి డాక్టర్స్ ఉన్నారు, ట్రీట్మెంట్ ఇస్తున్న టైంలోనే అతను సడన్గా జస్ట్ 3-4 మినిట్స్ ముందు పోయాడు అనుకోండి, డాక్టర్ వచ్చి పట్టుకొని చూస్తాడు. డాక్టర్ గారు, ఆయన క్రైస్తవ డాక్టరే, ఆయన నిర్ధారణ చేయాలి పోయాడు అని. మరి శవాన్ని పట్టుకున్నట్టేగా, పోయిన తర్వాతగా ఆయన టచ్ చేసాడు, చూశాడు కదా. మరి నర్సులు ఉంటారు అక్కడ, ఆ వార్డులో పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు, బాడీని తీసుకెళ్ళే వాళ్ళు క్రైస్తవులు అయి ఉండొచ్చు, చర్చికి వస్తున్నారు, వాళ్ళు మళ్ళీ చర్చి విశ్వాసులు. మరి వాళ్ళందరినీ చర్చిలోకి రానికుండా ఆపేస్తావా? మార్చురీలో పనిచేస్తుంటారు చాలామంది, అక్కడ అనేక డెడ్ బాడీస్ని పెట్టేవాళ్ళు ఉంటారు, వాళ్ళు మళ్ళీ ఆదివారం చర్చికి వస్తారు. క్రిస్టియన్ హాస్పిటల్స్ అన్నప్పుడు ఎన్నో హాస్పిటల్లో ఎంతోమంది పోతుంటారు కదా, పోయినప్పుడు అక్కడ పనిచేసేవాళ్ళు లేరా? వాళ్ళందరినీ ఇక ప్రభు రిజెక్ట్ చేసినట్టేనా? అపవిత్రులైనా వారు నరకానికి వెళ్తారా? అర్థం కాని విషయం, అంటే అయోమయం అనమాట. దీన్ని ఏమని చెప్పాలంటే అయోమయం తప్ప ఇంకేం మాట నాకు రావట్లే. ఈ అయోమయంలో అందరూ బయటికి రండి. నిజమే వాక్యం ఉంది, అపవిత్రులు అవుతారు, ఉదయం నుండి సాయంత్రం వరకు అంటే దూరంగా ఉండి తలస్నానం చేసుకున్నాక రమ్మంటాడు. బయటికి పోయి చావమంటలేదుగా. మరి ఇప్పుడు మనలో ఏమైనా అపవిత్రత వస్తే సమాధి స్థలాలకు వెళ్తే కాళ్ళు చేతులు కడుక్కోవడం కాకుండా తలస్నానం చేసుకుంటారు ఇంటి బయటే. కొంతమంది అక్కడే చేసుకుని బయటకు వస్తారు కాళ్ళు చేతులన్నీ కడిగి. ఇంట్లోకి వెళ్ళకూడదని వాతావరణం, ఆ శవాలు దగ్గర ఉన్నటువంటి ఆ శ్మశాన వాతావరణం ఇంట్లోకి ఎందుకు తీసుకెళ్ళాలి? బూడిద, దుమ్ము, ధూళి చాలా ఉంటాయి. మన దగ్గర ఇంకా మురికిగా ఉంటారు చాలా వరకు. నీట్గా ఉండే స్థలాలు ఉన్నాయి, మురికిగా ఉండే స్థలాలు కూడా ఉన్నాయి. సో పిల్లలు ఉంటారు, పసిబిడ్డలు ఉంటారు కాబట్టి వైరస్ లోపల తీసుకెళ్ళకుండా కడుగు. ఎందుకు కోళ్ళ ఫారంలోకి మీరు వెళ్తారంటే కోళ్ళ ఫామ్లోకి వెళ్ళడానికి మీరు కాళ్ళు కడుక్కున్నాక లోపలికి రమ్మంటారు. కోళ్ళ ఫామ్లోకి మీరు వెళ్ళడానికి కోడి పిల్లలు చనిపోతాయంట, మీరు కాళ్ళు చేతులు కడుక్కున్నాక లోపలికి రావాలి. ఇది అపవిత్రం అని చెప్పి దాని మాటని ఇక్కడ అప్లై చేయకండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే. ఒకవేళ అపవిత్రం అంటుకున్నట్టు మీకు అనిపిస్తే ప్రభు నీ రక్తంతో నన్ను కడగమని ప్రార్థన చేయండి. ప్రభు నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరచమని అడగండి. మీ మనస్సాక్షి ఒకవేళ నొప్పించినట్లయితే మనల్ని పరిశుద్ధపరచగలిది యేసు రక్తమే. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. అర్థం చేసుకోండి, కృత నిబంధన కాలంలో ఉన్నాం. మనం ఏ కాలంలో ఉన్నాం చెప్పండి? కృత నిబంధన కాలం. మాట్లాడినానా? కృత నిబంధన కాలం. కృత నిబంధన కాలంలో మనం పాత నిబంధన కాలంలో ఉన్నామా, కృత నిబంధన కాలంలో ఉన్నామని తెలుసుకోవాలి. మనం ఉన్న నిబంధన కాలం కృత నిబంధన కాలము. కృత నిబంధన కాలంలో యేసు ప్రభువు శిష్యులకు చెప్పాడు, మృతులను పాతి పెడతాయని. అప్పుడు విశ్వాసులందరూ కూడా పాతి పెట్టకుండా, అంటే ఎవరు నిద్రించినా పాతి పెట్టుకుంటే ఏమైపోతారు? 8వ అధ్యాయంలో ఉంటుంది. ఎక్కడ అపోస్తలుల గారు 8వ అధ్యాయంలో స్టెఫను చనిపోయినప్పుడు ఆ పరిశుద్ధులైనటువంటి భక్తులైన వారు ఆయన శవమును బాడీని తీసుకెళ్లి పాతిపెట్టి ప్రలాపించారని ఉంది. ఓ భక్తుని, ఓ సేవకుడిని. మరి ఆ రోజు సేవకుడు ఎవడు రాలేదు, అంటే సేవకులు ఎవరు కూడా అక్కడ రాలే. పేతురు గారు కానీ, యోహాను కానీ, అపోస్తులు ఎవరు కూడా అక్కడ కనిపించలేదు. ఆది సంఘంలో 8వ అధ్యాయంలో చనిపోయాడు కాబట్టి మరి పాస్టర్ గారులు వచ్చేదాకా ఆపుదామని చెప్పి బాడీ కుళ్ళిపోయేలాగా వాళ్ళు ఉంచలా. భక్తిగల మనుషులు సమాధి చేసింది ఎవరిని చేశారు? ఒక భక్తుడిని, ఒక దైవ సేవకుడిని. మరి ఆయన సమాధి చేస్తున్నప్పుడు ఎవరు వచ్చారు? భక్తిగల మనుషులు వచ్చారు. అందరూ సేవకులు సేవల్లో బిజీగా ఉన్నారేమో, పరిచర్లో బిజీగా ఉన్నారేమో, కానీ వాళ్ళు రాలేనప్పటికీ బాడీని అక్కడ ఉంచేసి వాళ్ళు వ్యర్థపరచలేదు. కానీ భక్తిగల జనం అంటే విశ్వాసులు, భక్తిగల మనుషులు స్టెఫను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి, దుఃఖపడ్డారు. మంచి భక్తులైనటువంటి ఒక భక్తుని కోల్పోయాం కదా అని. ఎస్, ఈ రోజుల్లో కూడా సేవకుడు వచ్చేదాకా మీ బాడీని అక్కడే ఉంచుతామని నిర్లక్ష్యం చేయొద్దు. ఒకవేళ విశ్వాసులు అన్న వాళ్ళు కూడా క్రీస్తు శరీరంలో ఒక భాగమే. వారంతా వస్తారు, పెద్దలు వస్తారు, సేవకులు, మరి సేవకుల్లో కొంతమంది ఉంటారు. వారు వచ్చినప్పుడు కార్యక్రమాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి సమాధి కార్యక్రమం బాగా జరిగిందా లేదా అది చూడండి అంతవరకే. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మీరు బాడీని ముట్టకూడదని చెప్పి నాన్న బాడీ కావచ్చు, అమ్మ బాడీ కావచ్చు, ఒకవేళ మీ నాన్న నమ్మలేదు, మీరు ప్రభుని నమ్ముకున్నారు, మరి ఆ ఇంట్లోనే తాతయ్య చనిపోయాడు అనుకోండి, తాతగారు, మరి ఇంట్లో వాళ్ళు ముట్టకుండా ఎలా ఉంటారు? ముట్టకూడదు, ముట్టితే మీరు నరకానికి వెళ్ళిపోతారంటారా? లేదు, అది పరిచయం చేయాలి, ఆ బాడీ తీయాలి, స్నానం చేయించాలి, దానికి కావాల్సిన పట్ల. అదేమి మీరు అక్కడ సేవ చేస్తున్నారు ఇంకంతే. యేసు రక్తాన్ని మీ హృదయంలో తలుచుకుంటూ ప్రభు రక్తాన్ని గురించి పాట పాడుకుంటూ మీరు చేయండి. ఆ తర్వాత మీరు తలస్నానం చేసుకుంటారు. యేసు నందు విశ్వాసం ఉంచారు, యేసు రక్తంలో కడగబడ్డ, నథింగ్ విల్ హ్యాపెన్. ఏం కాదు.
ఒకళ్ళు డెడ్ బాడీని ముడితేనే దెయ్యాలు వచ్చి పెట్టేలాగుంటే మార్చిడీలో డ్యూటీ చేసిన వాళ్ళంతా చచ్చిపోవాలి. వస్తున్నారా? అందులో ఎంతోమంది ప్రభుని నమ్ముకుని బిడ్డలు కూడా ఉన్నారు, చర్చెస్కి వస్తున్నారు. వాళ్ళ పనే డెడ్ బాడీని తీసుకెళ్ళి లోపల పెట్టడం, ఆ ఫ్రీజర్లోని మళ్ళీ బయటికి తీసుకొచ్చి ఇవ్వడం. వాళ్ళు బాగానే ఉన్నారే, సేవ చేస్తున్నారు. దయచేసి ప్రతిదానికి భయపడి ఎక్కడ అప్లై చేయాలో అక్కడ అప్లై చేయకుండా ఎక్కడ పడితే అక్కడ అప్లై చేయకండి వాక్యాన్ని. గాడ్ బ్లెస్ యు మా. ప్రైజ్ ది లార్డ్. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సిస్టర్ రత్న గారు కాకినాడ నుండి ప్రశ్న అడుగుతున్నారు. నిర్గమాకాండం 35వ అధ్యాయము 1-2 వాక్య ప్రకారం విశ్రాంతి దినమందు పనిచేయువారు మరణశిక్షణ పొందుతారని ఉంది కదా, మరి ఈ రోజుల్లో చాలామంది విశ్రాంతి దినం రోజున పనిచేస్తున్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. అదేవిధంగా నిర్గమాకాండం 34వ అధ్యాయం 2వ వాక్య ప్రకారం సినాయి కొండ మీదకు మోషే తప్ప ఎవరు ఎక్కలేదని ఉంది కదా, మరి ఇప్పటి వరకు ఎవరు ఎక్కలేదా అని 2 ప్రశ్నలకు జవాబు అడుగుతున్నారండి. అందరికీ పాత నిబంధన మీద డౌట్లు వస్తున్నాయి. పాత నిబంధన కాలంలో లేమని చెప్పినా కూడా పాత నిబంధనలో పట్టుకునే వేలాడుతున్నారు. దయచేసి మీరు క్రొత్త నిబంధన కాలంలో ఉన్నారు, మీరు ఆ నిబంధన ప్రకారం చదవండి, దేవుని స్తుతించండి. ఇక్కడ దేవుని వాక్యం ప్రకారం విశ్రాంతి దినమున పనిచేయడం దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు అవి ఇజ్రాయేల్కి ఇచ్చాడు. తల్లిని తల్లిని అవమానపరిచిన వాడిని కూడా కొట్టమని ఉంది. ఇప్పుడు మీరు తల్లిదండ్రులను అనుమానిస్తున్న ఎవరు అంటే తల్లి తండ్రిని అవమానపరిచి బాధపరుస్తున్న వాడిని కొడుతున్నారా? కొట్టట్లేదుగా. అప్పుడైతే వాళ్ళైతే ఏకంగా రాళ్లతో కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడుంది? లేదు కదా. కాబట్టి ఇప్పుడు కృపాకాలంలో మనం ఉన్నాం. దేవుడు అందరినీ అంతటా మారుమనసు పొందమని అవకాశం ఇచ్చాడు ఈ కృపాకాలంలో. మరి ఇంకా కృపాకాలంలోనే సంఘం ప్రారంభంలో ఒక్క అబద్ధం ఆడితేనే అననీయ సఫీరా ఏమయ్యారు? పడి చచ్చిపోయారు. 5వ అధ్యాయం అపొస్తలుల కార్యాల్లో. అదే ప్రభావం ఉండుంటే ఈరోజు ప్రతి సంఘంలో ఒక 2-3 ఉంటారు, మిగిలిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే అబద్ధాలన్నీ ప్రతి ఒక్కరు పుట్టక్కను పడి చచ్చిపోతుంటాడు. మిగిలిన బెదిరిపోయి రాకుండా పారిపోతుంటారు. ఇంకెక్కడ? ఇది సేవకుల్లోనే చాలామంది పోతారు, విశ్వాసుల్లో పోతారు, అనేక మంది పోతారు. అబద్ధం ఆడిన వెంటనే పడిపోతే ఇంకేముంది? ఇంక సంఘాలు ఉండవు, పరిచయం ఉండదు. దేవుని బిడ్డలారా, ఎక్కడో కొంతమంది సేవకులు యథార్థంగా ఉన్నటువంటి ఆత్మీయులు, మరి ఆత్మీయంగా ఉన్నటువంటి విశ్వాసులు ఉంటారు. ఇంకంతే, మిగిలిన వాళ్ళందరూ పోతారు. అందువల్లనే బైబిల్ చెప్తుంది, దేవుడు కృపాకాలంలో ఈ యొక్క దినాల్లో దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చాడు, తీర్పు ఆఖరులో పెట్టాడు. 2 కొరింథీ పత్రిక 5:11 వచ్చిన ఈ దేహంతో జరిగించే ప్రతిదానికి ప్రతివాడు లెక్క అప్పగించవలనని దేవుడు ఆఖరిలో ఈ యొక్క తీర్పును పెట్టాడు. కనుక ప్రతి ఒక్కడు తను చేసిన ప్రతిదానికి లెక్క పొందుకోవడానికి వెళ్లాల్సిందే. దేవుని న్యాయపీఠం ఎదురు నిలబడతారు. అది అన్ని జనులు ఉండరు. అక్కడ క్రైస్తవులకు మాత్రమే ఒక తీర్పు జరగబోతుంది. క్రైస్తవులు, సేవకులు, విశ్వాసులు, సంఘాల్లో ఉన్నవాళ్ళు, విమర్శకులు, దోషకులు, సేవకులు, పరిచారకులు, అనుమానించేవాళ్ళు, మరి రకరకాలుగా విర్రవీగే వాళ్ళందరినీ, వాళ్ళు ఎవరైనా సరే క్రైస్తవులైన వాళ్ళందరినీ ఒక న్యాయపీఠం మీద నిలబెట్టి న్యాయపీఠం ముందు ఏమన్నా ఏం చేసావు, ఏం వేషాలు వేసావు, ఎందుకు అలా మాట్లాడావు, ఏ విధంగా అలాగే అదే టైంలో ఎందుకు నువ్వు మంచి సేవ చేసావు, పరిచయం చేసావు అని చెప్పి ఈ కుమార్తె బాగా ప్రార్థనాపరాలు, ఈ కుమారుడు ప్రార్థించేవాడు, ఈ కుమారుడు యవన కాలం నుండే నన్ను ఆశ్రయించాడు, యవన కాలం నుండే ఈ కుమార్తె నన్ను ఆశ్రయించింది, చిన్న బిడ్డగా ఉన్నప్పుడే ప్రార్థన చేసి బైబిల్ చదువుతుండేది. ఈ విషయాలన్నీ దేవుడు ఆ న్యాయపీఠం ఎదుట మనల్ని న్యాయం తీరుస్తాడు, మేలు కలుగు చేస్తాడు, బహుమతులు ఇస్తాడు. ఇక మన మానవ భాషలో కాదు కానీ ఆత్మీయ భాషలో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. మీరు ఆ నిర్గమాకాండలు అన్నారు కాబట్టి మరి విశ్రాంతి దినంలో ఆదివారం రోజున ఉదయకాల ప్రార్థనలు అటెండ్ అవుతున్నారమ్మా, సాయంకాల ప్రార్థనలు అటెండ్ అవుతున్నారు, మధ్యాహ్నం ప్రార్థనలు అటెండ్ అవుతున్నారు. మరి చికెన్ మటన్ కొనడానికి వెళ్తున్నారా? కొంతమంది వెళ్తున్నారుగా, ఆదివారం రోజు వెళ్ళి తెచ్చుకుంటున్నారుగా. మరి చికెన్ తెచ్చుకున్న వాళ్ళు, మటన్ తెచ్చుకున్న వాళ్ళు మటన్ షాప్కి వెళ్తున్నారు కదా, దానికి కూడా వెళ్ళకూడదు. విశ్రాంతి దినము పాత నిబంధన ప్రకారం అయితే ఫిష్, చికెన్, మటన్, కిరాణా ఏమి తెచ్చుకోకూడదు, ఇంట్లో కూర్చోవాలంతే. వేసిన స్విచ్ ఆపకూడదు, ఆఫ్ చేసిన స్విచ్ వేయకూడదు, గ్యాస్ వెలిగించకూడదు. అది విశ్రాంతి దినం. అలా చేయగలరా? చేయలేరు. అందుకే నా కాడి తేలిక, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకేమిస్తాన్నాడు? విశ్రాంతినిస్తాను. నా కాడి ఏమైందన్నాడు? సులువైంది, తేలికైంది, బరువైంది కాదు. ఇక మిగిలిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అన్ని మతాలలో, అన్ని కార్యక్రమాల్లో బరువైన కాడే. నీ శని పోవాలంటే ఆ పని చేయి, ఈ పని చేయి, ఇలా చేయి, అలా చేయి, రకరకాలుగా చేయిస్తారు. చెప్తున్న జీవితాంతం చేస్తూనే పోవాలి. లాస్ట్కి వీళ్ళు ఏంటి సార్ ఇన్ని చేయించారు నాతో, మరి నా కర్మ పాపాలు అనిపోతే, ఆహాహాహా, ఎవడి కర్మ వాడిదేనయ్యా.
ఎవడి కర్మ వాడే భరించాలంటారు. అన్నీ చేయించి లాస్ట్కి వాళ్ళు చెప్పేది నీ కర్మ నువ్వే భరించమంటారు. కానీ యేసునాథుడు అలా చెప్పట్లా. ప్రయాసపడి భారం వస్తున్న సమస్య జనమా, నువ్వు ఇంకా ఎంత భారం అని మోస్తావు, వచ్చేసేయి నా ఎదుగురా, నీ భారాన్ని నేను తొలగిస్తాను, నీ మనసుకు శాంతి నేను ఇస్తాను, నిత్య జీవాన్ని నేను ఇస్తాను, నా ఎద్దుకు వచ్చి నేర్చుకో. నా కాడి సులువైంది, ఇతరులు మోపినట్టుగా భారమైంది కాదు. నేను చెప్పే మార్గం నీ ఆత్మకు తేలిగ్గా ఉంటుంది పరలోక రాజ్యం చేరడానికి. ఓకే, నీ కర్మ పాపాలను నేను భరించాను, నా ధన్యత నీకు ఇస్తున్నాను. నీ కర్మ ఫలాలు నువ్వు భరించలేవు, నువ్వు నరకానికి పోయే పరిస్థితి వద్దు, నేను విడిపిస్తా అంటున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. నిర్గమాకాండం 34:2 వాక్యం ప్రకారం సినాయి కొండ. అప్పుడు ఎవరు ఎక్కడానికి దేవుడు ఒప్పుకోలేదు, ఎందుకంటే అక్కడ దేవుని మహిమ దిగి వస్తుంది కదా, ఉరుములు, మేఘాలు, మెరుపులు. 20:19 మీకు నిర్గమాకాండంలో కనిపిస్తుంది. మరి అది భయంకరమైన పరిస్థితి కాబట్టి ఎవరు సమీపించినా చనిపోయేవాళ్ళు. ఇప్పుడు అది ఆ 3 రోజులే. ఆ తర్వాత ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఎంతోమంది సినాయి పర్వతం ఎక్కుంటారు, పనిచేసి ఉంటారు, చెక్ చేసి ఉంటారు. మరి ఆర్కియాలజిస్టులు అన్నీ కూడా జియోగ్రఫికల్గా మొత్తం వెళ్ళి చెక్ చేస్తుంటారు. అలాగే మనలో కూడా చాలామంది సినాయి పర్వతం ఎక్కారుగా. ఇజ్రాయెల్ దేశం వెళ్తున్నప్పుడు, ఐగుప్తు వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో సినాయి పర్వతం ఎక్కి దిగుతూ ఉంటారు. అదేమో కొందరేమో అది సౌదీ అరేబియాలో ఉందంటారు. ఎక్కడున్నా మనుషులు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. దేవుని సన్నిధి, దేవుని మెగా అంటే ఇంకో మాటలు చెప్పాలంటే షెకినా గ్లోరీ ఇప్పుడు లేదు కాబట్టి ఆ పర్వతం మీద ఏం హాని లేదు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న సిస్టర్ స్రవంతి గారు హైదరాబాద్ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. పాస్టర్ గారు, దేవుని నమ్మి బాప్టిజం తీసుకుంటానని తీర్మానం తీసుకుని బాప్టిజం తీసుకోకుండా మరణిస్తే వారి ఆత్మ ఎక్కడికి వెళ్తుందని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. ఒక తీర్మానం తీసుకున్నాడు హాస్పిటల్లో. ప్రభా నా హృదయంలోకి రమ్మన్నాడు. ప్రభు నేను నమ్ముచున్నాను ప్రభా, నా పాపాలు క్షమించమన్నాడు. నాకు ఇన్నాళ్ళు ఈ సత్యం తెలియదు నాయన, వీళ్ళు చెప్పారు నువ్వు నా పాపాలు కూడా భరించావంటే, శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టావంటే నేను నమ్ముచున్నాను మనసారా, నా హృదయంలోకి రమ్ము యేసయ్య అని ప్రార్థించి నా పాపను క్షమించమని వేడుకొని యేసు రక్తమును, యేసు శిలువలో మరణాన్ని, ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన విషయాన్ని మనసారా అంగీకరించాడు. యేసు ప్రభు నోటితో ఒప్పుకొని హృదయంలో ఆయన మృతులను తిరిగి లేచాడని ఒప్పుకున్నాడు. రోమాపత్రిక 10:10 ప్రకారంగా రక్షణ పొందుకున్నాడు. అయితే అతను అంటాడు, ప్రభా నేను ఐసీలో నుండి ఇంటికి వెళ్ళిన వెంటనే బ్యాప్టిజం తీసుకోవడానికి రెడీగా ఉన్నాను, నాకు బ్యాప్టిజం కావాలని ఆశగా ఉంది. మరి ఆపరేషన్ అయ్యి గాయాలతో ఉన్నాడు కాబట్టి లేచి రాలేడు. ఒకవేళ అతను ఆ పరిస్థితి హాస్పిటల్లో వచ్చే పరిస్థితి లేదు. మరి ఈ రోజు రాత్రినే కన్ను మూసినా నా ఆత్మని ఎద్దుకు రావాలి ప్రభు అని ప్రేయర్ చేసుకున్నాడు. పాస్టర్ గారు వస్తే అక్కడ మాట ఇచ్చాడు, 3వ రోజును 4వ రోజున డిశ్చార్జ్ అయినంటే నాకు బ్యాప్టిజం నీళ్ళు రెడీ చేయండి, నేను తీసుకుంటానండి అన్నాడు. ఇది గాయాలు పుండ్లు లేనివారు, ఆపరేషన్ కానివాడు. ఆపరేషన్ అయిన వాళ్ళు అయితే నీటిలో దింపకూడదు. మొన్న మధ్య ఒక అతను ఆక్సిజన్ సిలిండర్తోనే దింపాడు, ఆయన లోపలేశారు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు ఆయన్ని. ఇదే ఓవర్ యాక్షన్ చేయొద్దని చెప్పేది. ఏంటంటే లేదో నరకానికి వెళ్ళిపోతావు అని చెప్తే సిలిండరు, ఆక్సిజన్ ఇవన్నీ పెట్టి ఒక పక్కన ఒకడు సిలిండర్ పట్టుకుంటే మరొక అతను కలిసి ముంచాడు లోపలికి. బుద్ధి లేని పనులు చేస్తున్నారు. వాళ్ళు చేసే పనులకి అందరికీ ఇబ్బంది కలిగే పరిస్థితి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కేసు పెట్టారు. ఈ బుద్ధిహీనుడి వల్ల ఆ రోగికి ఇబ్బంది కలిగింది, సంఘానికి ఇబ్బంది కలిగింది. అందుకే బుద్ధిహీన పనులు చేయొద్దు, వాక్యాన్ని బాగా నేర్చుకోమన్నారు. తర్ఫీదు లేకుండా, బైబిల్ సెమినార్ లేకుండా, వాక్యం ఏమాత్రం నేర్చుకోకుండా, కొన్ని సంవత్సరాలు దేవుని సేవ చేస్తున్న సేవకుల దగ్గర కొంత సమయమైనా గడపకుండా అయోమయంగా వెళ్ళి సేవ చేస్తే ఇట్లా ఉంటుంది. దేవుని బిడ్డలారా గమనించండి. తీసుకోవాలనుకున్నాడా? ఎస్. తీసుకోవడానికి రెడీ అయ్యాడా? మనస్ఫూర్తిగా అవును. మరి దేవుడు అతను అంగీకరిస్తాడా? ఎస్, అంగీకరిస్తాడు. అతను ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, ప్రభువును నమ్మిక ఇచ్చాడు. క్షణంగా మా రాత్రి నిద్రించాడు అనుకోండి, ఆయన ఆత్మ దేవుని ఎదుగు వెళ్తుంది. అయితే పరిశుద్ధులుగా ముందు నుండి ఎన్నో సంవత్సరాలుగా సేవ చేసిన వాళ్ళకి అన్నంత ప్రకాశ వెలుగు ఆయనకి లేకపోయినా సేవైన ఆత్మగా ఆ ఆత్మలు ఉంచాల్సిన స్థలంలో దేవుడు ఉంచుతాడు. ఒక్కొక్క ఆత్మకి ఎక్కడ ఉంచాలో ఆయనకి బాగా తెలుసు కాబట్టి ఆ ప్రదేశంలోనే వారికంటూ ఒక స్థలం ఏర్పాటు చేసి ఉంటాడు, అక్కడ పంపిస్తాడు. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు బ్యాప్టిజం తీసుకునే అవకాశం లాస్ట్ మూమెంట్లో. నేను ఇప్పుడు అన్నాను కదా అని దీన్ని తీసుకెళ్ళి అందరికీ అప్లై చేయడం లేదు. ఆరోగ్యంగా ఉన్నవాడు విన్నాడా వాక్యం, వెళ్ళి బ్యాప్టిజం పొందుకో. పాస్టర్ గారిని అడిగి, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, హాస్పిటల్కి వెళ్ళి ఐసీయూలోకి వెళ్ళలేదు, మరి నువ్వు అంత బాగానే ఉంది, ఇంకెప్పుడు రేపు అనొద్దు. రక్షణ మార్గం మరి నేడే రక్షణ దినమని 2 కొరింథీ 6:2 మాట్లాడుతుంది. ఇక్కడ బ్యాలెన్స్గా అర్థం చేసుకోకుండా కొందరు విపరీతంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు.
బ్యాప్టిజం పొందిన వాళ్ళకే బ్యాప్టిజాలు ఇస్తూ జీవితాంతం బ్యాప్టిజం ప్రసంగమే, ఎక్కడికి వెళ్ళినా బ్యాప్టిజం ప్రసంగం తప్ప వేరే ప్రసంగాలు ఉండవు కొందరికి. మరికొంతమంది ఇస్తూనే ఉంటారు బ్యాప్టిజాలు, కొందరు తీసుకుంటూనే ఉంటారు. నో, వాక్య విరుద్ధం. అటువంటి వాటిలోకి వెళ్ళకండి, వాక్యానుసారంగా జీవించండి. ఒకటే బ్యాప్టిజం, ఒకటే ప్రభు, ఒకే ఆత్మ. ఎఫ్ఎస్సి పత్రిక 4:4-5. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న ఈ విధంగా అడుగుతున్నారండి. ప్రభులత గారు కర్నూలు నుంచి అడుగుతున్నారండి. అంచె దినాలలో దేవుడు ఆయన ఆత్మను మనుషులందరి మీద కృమ్మరిస్తారు అని ఉంది కదా. ఒక పాస్టర్ గారు ఆత్మలు రక్షించబడాలంటే వారి కోసం ప్రార్థన చేసేవారు కూడా చేస్తే వారు మారరు. దేవుని ఆత్మ వాళ్ళ మీద కృమ్మరించబడాలి అని ప్రార్థన చేయాలి, అప్పుడే వారు మారతారు అని అంటున్నారు. ఇది నిజమేనా అని ప్రశ్న అడుగుతున్నారండి. అది ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే ఇలా ఉంటుంది. మరి ఎవరికి వాళ్ళ కాంట్రడిక్షన్గా ఎందుకు మాట్లాడాలి? ప్రార్థన చేయొద్దు, ఆత్మ రావాలని ప్రార్థన చేయండి. మరి రక్షించబడాలని ప్రార్థన చేసేది ఏంటి? రక్షించబడాలని ప్రార్థన చేసేది కూడా అదే. ఒకటి రక్షించబడాలంటే దైవాత్మ వల్ల రక్షించబడతాడు. మరి రక్షించమని ప్రార్థన చేయవద్దు అన్నాడు ఆ దేవుడు. సకల జనుల కొరకు ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది కదా. సకల జనుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. లేదు ప్రభా ఈ వ్యక్తి ఆత్మ రక్షించబడాలని ప్రార్థన చేయొద్దు, ఆత్మ రావాలని ప్రార్థన. రెండు ఒకటే. ఈయన తిరగమాత వేసి మాట్లాడుతున్నాడు. ఈయన తిరగమాత వేసి మాట్లాడకండి, తిరగమాతలు చేయకండి. అటు అడిదిట్టు ఇడిదడు తెప్పొద్దు. ప్రార్థన చేసేవాళ్ళు చేయనివ్వండి. ప్రభా నీ ప్రజలను రక్షించు నాయన అని ప్రార్థన చేయకపోతే ఏమని ప్రార్థన చేస్తారు వాళ్ళు? మరి ప్రార్థింపజేసేది పరిశుద్ధాత్ముడేగా, రక్షణలో నడిపించేది పరిశుద్ధాత్ముడేగా, విశ్వాసంలో నడిపించేది పరిశుద్ధాత్ముడేగా. అల్టిమేట్గా అదేగా జరగబోతుంది. ఇది చేయొద్దు, అది చేయండి, అది చేయొద్దు, ఇది చేయండి. మర్మాలు ఈ మధ్య బాగా కావాలంటే మర్మరాలు తినండి ఒక 2 బస్తాలు. ప్రజలను కన్ఫ్యూజ్ చేయకండి. మర్మాలు అని చెప్పి ఏంటా దానిలో ఏముంది మర్మం? బైబిల్ ఏం చెప్తుంది? మొదటి తిమోతి పత్రిక 2:1-4 సకల జనుల కొరకు ప్రార్థన, ప్రే ఫర్ ఎవ్రీవన్ అని బైబిల్ చెప్తుంది. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభా వీళ్ళందరూ ఆత్మలు రక్షించండి. మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, హైలైట్ చేసుకోండి అక్కడ, మనుషులందరి కొరకును, తర్వాత రాజుల కొరకును, అధికారులు అంటే అధికారంలో ఉన్నటువంటి వారు, దేశ ప్రధాని కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రుల కుటుంబాలు కావచ్చు, క్యాబినెట్ మినిస్టర్స్ కావచ్చు, రాజుల కొరకు విజ్ఞాపనలు చేయండి. అయ్యా వాళ్ళ అందరి ఆత్మలు రక్షించి వాళ్ళకి బుద్ధి జ్ఞానములు ఇవ్వండి, సరిగా పరిపాలన చేసే విధంగా. ప్రజలందరూ ముందు మనుషులందరి కోసం అన్నట్టుగా 1వ ఆఖరిలో మనుషులందరి కొరకు సకల జనులను రక్షించి ప్రభు అని ప్రార్థన చేశాం. 2వదిగా అధికారులకు, తర్వాత దైవ సేవకుల కొరకు, సంఘాల కొరకు ప్రార్థన చేయండి. ఇలా చేయొద్దు, అలా చేయండి, అలా చేయొద్దు, ఇలా చేయండి. వాళ్ళు చేస్తున్నాను చేయనివ్వండి. అయ్యా బాబు ప్రార్థన చేస్తున్నారు చేయనివ్వండి. మరి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటాం ప్రార్థనలో? అయ్యా నీ ఆత్మను కుమ్మరించమంటున్నాంగా ప్రార్థనలో. కడవరి వర్షాన్ని కుమ్మరించమంటున్నాం అంటే ఏంటి? కడవరి వర్షం ఎక్కడుంది? యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. కడవరి వర్షం అంటే ఆఖరిలో పరిశుద్ధాత్ముడు బలమైన ఉజ్జీవం పంపమంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉజ్జీవాన్ని తీసుకురమ్మంటున్నాం. అది కూడా అదేగా. ఉజ్జీవం ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ వల్లే కదా వస్తుంది. చేస్తున్నారమ్మా, మీరు చేసేది కరెక్టే. కాకపోతే వాళ్ళు తిప్పి మాట్లాడే కొంతమంది వచ్చారు. వాళ్ళు చెప్పే కన్ఫ్యూజన్కి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. పాపం వాళ్ళకి తెలిసి చెప్తున్నారో తెలియ చెప్తున్నారో, రకరకాల మనుషులు ఉన్నారు ఈ రోజుల్లో. మీరు ప్రార్థన చేస్తున్నారో బాగా చేయండి అమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న బ్రదర్ సురేష్ గారు విజయవాడ నుండి అడుగుతున్నారు. సువార్త ప్రకటించేవారు ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉండాలని ప్రశ్న అడుగుతున్నారు. యేసుప్రభు నిలువుటంగి వేసుకున్నారు నాన్న. అపోస్తలులందరూ కూడా నిలువుటంగి వేసుకున్నారు. మరి మనంతా కూడా అంగీలు వేసుకునే నడుద్దాం. రోజు ట్రైన్ ఎక్కినా, బస్సు ఎక్కినా, ఎక్కడికి వెళ్ళినా అంగీలు వేసుకుని వెళ్దాం. అయినా ప్యాంట్ షర్ట్ వేసుకోమని ఎక్కడుంది బైబిల్లో? షర్ట్ ధరించుకున్నది, ప్యాంట్ వేసుకోండి అని ఉందా? వస్త్రాలు ధరించుకోమని ఉంది. చీర వేసుకోండి, ఫ్రాక్ వేసుకోండి, లేకపోతే ఇప్పుడున్న డ్రెస్సుల పేర్లు బైబిల్లో లేవు కదా. కాదు, వస్త్రాలతో దేహాన్ని కప్పుకోవాలి. ఓకేనా? మన దేహం దేవాలయం. చెప్పండి, మన దేహం దేవాలయం అయినప్పుడు ఈ డ్రెస్ ఏంటంటే, మనం ఇప్పుడు వేసుకున్న డ్రెస్సు అది సూటా లేదా మామూలు డ్రెస్సా, అంగీ వేసుకున్నారా, ఏమంటాం, రకరకాల డ్రెస్సులు మన ఇండియాలోనే బోల్డ్ డ్రెస్సులు ఉన్నాయి. షర్ట్ ప్యాంట్ కావచ్చు,
మరి పంచ అని రకరకాల డ్రెస్సులు ఉన్నాయి. ఏది ఏమైనా ఏ డ్రెస్ వేసుకున్నా దేహం దేవాలయం కాబట్టి దాన్ని కప్పుకోమన్నాడు. ఒకవేళ హాఫ్ హ్యాండ్స్ వేసుకోవచ్చు. మరి మట్టిలో పని చేస్తున్నాం అనుకోండి, గార్డెన్లో పని చేస్తున్నాం అనుకోండి, ఫుల్ హ్యాండ్స్ వేసుకుని ఎక్కడ పని చేస్తారు, మరి హాఫ్ హ్యాండ్స్ వేసుకోవాలి. ఓకే. ఒకవేళ ఆటలాడుతూ రన్నింగ్కి వెళ్తున్నారు అనుకోండి, ఒకవేళ వాకింగ్కో రన్నింగ్కి వెళ్తున్నారు కాబట్టి నాయన నువ్వు వేసుకున్నావు నమ్ముకున్నావు, నువ్వు ఫుల్ అంగి వేసుకుని పరిగెత్తమంటే అది కింద పడతాడు. ఎందుకంటే పరిగెత్తలేడు, అంగి వేసుకుని పరిగెత్తలేడు కనుక అక్కడ ఆటల పోటీలు ఉండొచ్చు, లేకపోతే రన్నింగ్ ఉండొచ్చు, అక్కడ ఏదో వర్క్ ఉండొచ్చు. అలాగే డ్యూటీకి వెళ్తున్నప్పుడు డ్యూటీలో డ్యూటీ డ్రెస్ ఇస్తారు కొన్ని చోట్ల, ఆ డ్యూటీ డ్రెస్ వేసుకోవాల్సి ఉంటుంది. సిస్టర్స్ మరి హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి ఒక డ్రెస్ ఉంటుంది. మరి ఎయిర్ హోస్టెస్కు జాబ్ వచ్చిందనుకోండి, ఎయిర్ హోస్టెస్ అనే వారికి లేడీస్ అయినా వాళ్ళకు డ్రెస్ ఇస్తారు. ఆ విధంగా వేసుకునంటే ఆ అమ్మాయి జాబ్ పోతుంది. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. లేదండి నేను ఎలా వేసుకుంటాను క్రైస్తవుడిని అని చెప్పంటే వాళ్ళ కంపెనీ ఒప్పుకోదు. సో నాన్న ఇక్కడ దేహము దేవాలయం మనకు తెలుసు కాబట్టి దాన్ని మన అంతరంగంలో ఏ విధంగా ఆలోచన చేస్తుందో తెలుసు కనుక వాక్యానుసరణ. అలాగే యేసుప్రభువు వారు జుట్టు ఇక్కడ దాకా పెంచారు. ఎక్కడ ఏం చెప్పండి, భుజాల వరకు, భుజాలు కింద వరకు ఉండేది ఆయన జుట్టు. మరి యేసుప్రభువు వారిని పోలి ఉండాలి కదా. మీరంతా కూడా ఏం చేయాలి రేపటి నుండి, భుజాల వరకు జుట్టు పెంచుకోవాలి. ఇంకా కట్ చేసేది లేదు, కంటిన్యూగా మీ జుట్టు పెరిగిపోతూనే ఉంటుంది. నాజీరు చేయబడిన వారిలాగా జడేసుకుంటూ ఉండాలి. అంటే జడలు వేసుకోకూడదు ఉందిగా, ఓకే, విరబోసుకొని నడవాలి. అప్పుడు జడతి ఇలా విరబోసుకొని మీరు నడుస్తుంటే జనాలు బారిపోతుంటారు. దయచేసి అలా అని లేదు. అక్కడ మగవాళ్ళు క్షవరం చేయించుకోవచ్చు. ఒకవేళ స్త్రీలకు కూడా అవకాశం ఇచ్చాడు. ఒకవేళ స్త్రీ క్షవరం చేయించుకున్నట్లయితే చేయించుకున్నప్పుడు ఆ ముసుగేసుకొని అక్కర్లేదు అన్నాడు. అందుకే ఇంగ్లీష్ వాళ్ళు హెయిర్ కట్ చేసేస్తారు, చేసేసి వాళ్ళు ముసుగేసుకోరు. ఎందుకు వేసుకోవట్లేదు మీరు అని అంటే, ఇగో బైబిల్లో ఉందిగా క్షవరం చేయించుకోవడం అవమానకరంగా అయినప్పటికీ మీరు చేయించుకుంటారంటే ఓకే అన్నాడుగా అపోజిట్ పౌల్ గారి ద్వారా. కాబట్టి మేము మగాళ్ళలాగా హెయిర్ కట్ చేసుకున్నాం, మేము వేసుకోమంటారు. మరి వాళ్ళు ప్రార్థనలు దేవుడు వింటలేదా? ఎన్నో ప్రార్థనలు వినడమే కాదు, ఎంతో గొప్ప ఉజ్జీవ సేవా కార్యక్రమాలన్నీ ఆ దేశాల నుండి ప్రపంచ దేశాలకు మిషనరీలు పంపిన వాళ్ళు కూడా వాళ్ళే ఫస్ట్. మరి దేవుడు వాళ్ళందరూ కూడా వాడుకున్నాడు. ప్రతిదాన్ని బాహ్యమైన వాటిని ఎక్కువగా ఈ రోజుల్లో ప్రాముఖ్యతనిచ్చి అంతరంగ విషయాలను నిర్లక్ష్యం చేస్తున్నారు నాన్న. అది నిర్లక్ష్యం చేయొద్దు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరి ఒక ప్రశ్న క్రాంతి గారు వైజాగ్ నుంచి ఇలా అడుగుతున్నారు. పాస్టర్ గారు, ఈ కాలంలో స్వస్థతలు, పరిశుద్ధాత్మ కార్యాలు, వరాలు లేవని ఒక సేవకుడు బోధిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నాన్న, దేవుడు సన్నిధిలో ప్రార్థించమన్నప్పుడు బైబిల్ వాక్యం చెప్తుంది, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అన్నాడు. రోగి అయి ఉంటే ప్రార్థన చేయాలి అని రాయబడింది. పత్రికలు ఎవరి కోసం రాయబడ్డా చెప్పు? సంఘం కొరక లేకపోతే అపోస్తుల కోసమా? సంఘాల గురించి. సంఘం కొరకు. అంటే ఈరోజు సంఘం ఉందా, చనిపోయిందా? ఉంది. కాబట్టి ఆ సంఘంలో కొరకు రాయబడిన విషయాలు మనం వాడుకోవచ్చా? వాడుకోవచ్చు. యాకోబు పత్రిక 5:14-15 చదవండి. యాకోబు పత్రిక 5:14-15 ఏముంది త్వరగా చూద్దాం. మీలో ఎవడైనా రోగి అంటే క్రైస్తవుల్లో ఎవరైనా దేవుడిని నమ్ముకున్న బిడ్డల్లో చర్చికి వెళ్తున్న వారిలో ఎవరైనా రోగి అయితే ఏం చేయాలి? మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభునామన అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. ఏం చేయాలంటే నూనె రాసి ప్రార్థన చేయాలి. ఎవరి కోసం? రోగి, అనారోగ్యంతో ఉన్న వాని కొరకు ఏం చేయాలంటే మనం సంఘ పెద్దలు ప్రార్థన చేసి నూనె రాయాలి. ఓకే, ఇది మనం చేయొచ్చా? ఇప్పుడు చేయాలనే కదా రాశారు. రైట్, 15వ వచనంలోకి వెళ్దాం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచు. ఏమన్నాడు అక్కడ? మీరంతా చదవండి. అంటే మనం చేసిన ప్రార్థన విశ్వాసంతో ఉండాలా, విశ్వాసం లేకుండా చేయాలా? విశ్వాసంతో ఉండాలి. విశ్వాసం లేకుండా చేస్తే రోగి స్వస్థ వస్తుందా? రాదు. విశ్వాసం లేకుండా చేసేవాళ్ళు కొందరైతే విశ్వాసం చేస్తున్న వాళ్ళు కొందరు. అందుకే కొన్ని సంఘాల్లో స్వస్థలు జరిగితే కొన్ని సంఘాల్లో స్వస్థలు అసలు జరగవు. ఎందుకంటే వాళ్ళు స్వస్థత దేవుడు చెయ్యడు అని నమ్ముతున్నారు. వాళ్ళు దేనికి అంటే దేవుడు స్వస్థలు ఆపేశాడు అపొస్తలుల కార్యాలు కాబట్టి స్వస్థతలు జరగవు, రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళడమే తప్ప దేవుని మీద ఆశ్రయించొద్దని. అంటే నా ప్రభు నాకు అద్భుతం చేయలేడు, స్వస్థపరచడు, ఆయన ఏమి చేయలేడు, ఒక ఆత్మరక్షణ ఒక్కటే ఇస్తాడు. పాపక్షమాపణ, ఆత్మరక్షణ, పరలోకం ఇస్తాడు అంతే. ఇంకా రక్షణ, స్వస్థ ఇవేం నథింగ్ డూయింగ్. ఆయన ఏం చేయడో ఆపేశాడు అని వాళ్ళు నమ్మకం. వాళ్ళు ఎలా ప్రభుని చూస్తున్నారో అలాగే ప్రభు స్పందిస్తాడు.
నువ్వు ప్రభుని నువ్వు ఏ విధంగా చూస్తున్నావు? నా ప్రభు నా అంతటికి నా రక్షకుడు, ఆయన నా ప్రభు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, బలవంతుడకు దేవుడు, సమాధానకర్త, ఆయన భుజాల మీద నా భారం మోసేటువంటి వాడు, జెహోవా నిస్సి, జెహోవా జార్, జెహోవా రాఫా, ఆయన నన్ను స్వస్థపరచువాడని, నా దేవునికి అసాధ్యమైనందుకు ఏది లేదని నువ్వు నమ్మగలిగితే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. ఇప్పటికీ ఎన్ని వేల లక్షల కోట్ల సాక్ష్యాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. స్వస్థపడిన వారు రక్షణలోకి రావడం. డేవిడ్ యాంగిచో అని 6 లక్షల మంది సంఘానికి, సుమారు 7 లక్షల మంది సంఘానికి కాపరిగా ఉన్నటువంటి డేవిడ్ యాంగిచో గారు, ఆయన 17 ఏళ్ల వయసులో రక్తం కక్కుతూ చనిపోతున్న పరిస్థితిలో రోజు రక్తం కక్కడం ఆగిపోయింది, స్వస్థపడ్డాడు. బౌద్ధ మతానికి చెందినవాడు, బౌద్ధుడు. అటువంటి బౌద్ధ మతానికి చెందిన ఈ వ్యక్తి యేసు ప్రభుని నమ్ముకుంటాడు. ఎందుకంటే రక్తం కక్కడం ఆగిపోయిందని. ఇదిగో చూస్తున్నారు మీరు స్క్రీన్లో. 17 ఇయర్స్ అప్పుడు చనిపోవాల్సిన ఈ వ్యక్తి 7 లక్షల మంది సంఘాలకు కాపరిగా మారాడు. ఆయన మన హైదరాబాద్ కూడా రావడం జరిగింది. ఓకే, ఈ దైవ సేవకుడు మరి అనేక వేల లక్షల మంది, కోట్ల మందికి ఇన్స్పిరేషన్గా ఉన్నాడు. వారు చెప్పిన సాక్ష్యం కానీ, ప్రార్థనలు కానీ. వారి సంఘాల్లో కూడా అనేక మంది స్వస్థపడ్డారు. 17 ఏళ్ళకు చనిపోవాల్సిన వ్యక్తి 80 ఏళ్ళ వరకు బతికే ఉన్నాడు ఆయన. ఓకే, మరి యేసుప్రభు వారు స్వస్థపరచకపోతే ఆయన అంత సేవ చేసిండేవాడా? అన్ని సంఘాలు స్థాపించేవాడా సౌత్ కొరియాలో? దేవుడు స్వస్థపరుస్తున్నాడు. అయితే కొందరు నమ్మట్ల. అయితే వీళ్ళలో కొంతమంది ఏంటంటే, స్వస్థపరుస్తున్నాడా, అయితే పొట్టివాడిని పొడవు చేయమనండి, నేను చూస్తా. ఇదంతా మూర్ఖపు బ్యాచ్ ఒకటి ఉంది. ఈ మూర్ఖపు బ్యాచ్ ఏంటంటే, నేను మీ దగ్గర కుంటికాల్లోని తీసుకొస్తాను, కాలు ఇమ్మనండి. అంటే వీళ్ళు నాస్తికులను మించిపోయినటువంటి దౌర్భాగ్యులు అనమాట. మన క్రైస్తవుల్లోనే క్రైస్తవ నాస్తికుల కన్నా దౌర్భాగ్యులు కొందరున్నారు. వాళ్ళని క్రైస్తవ తాలిమన్లు అనాలో నాస్తికులు అనాలో తెలియదు. వీళ్ళు ప్రతిదానికి విర్రవీగుతుంటారు. అదవ్వదు, ఇదవ్వదు. వాడికి జ్వరం వచ్చి అడ్డం పెట్టాడు అనుకోండి, మళ్ళీ సంఘంతో చెప్తాడు కొంచెం ప్రార్థన చేయండి. హాస్పిటల్కి వెళ్ళి వీడు పోతాడని చెప్పాడు అనుకోండి, డాక్టరు సంఘం అంతటికి ఫోన్ చేయించామా, కొంచెం అందరూ కలిసి ప్రార్థన చేయండి. అప్పుడు దాకా నువ్వు స్వస్థత లేవన్నావుగా, బాగుపడమని చెప్పావుగా, మళ్ళీ ఇప్పుడేంటి ప్రార్థన చేయమంటావు? అప్పుడు మేమంతా చేయాలి, నువ్వు త్వరగా పోదువుగా కానీ చేయాలి మేము. లేవని చెప్పినాడు నువ్వే కదా, ఇప్పుడు మళ్ళీ ప్రార్థన చేయమని అందరిని అడుగుతున్నావు. అంటే నీకు ఎక్కడో ఉంది ప్రార్థన చేస్తే ఏదో దేవుడు కార్యం చేస్తాడని. నాకే ఫోన్ చేసిన సేవకులు చాలామంది, జీవితకాలం అంతా ఆయన సేవకాలం అంతా కూడా స్వస్థత లేవని చెప్పిన ఆయన పోయే టైంలో ఆయన భార్య బిడ్డలందరూ కలిసి ఫోన్ చేయించి ఆయనకు ఫోన్ ఇస్తే, బ్రదర్ కొంచెం ప్రార్థన చేయండి అంటే, మీరు స్వస్థతలు నమ్మరు కదండి అని అడిగా. అప్పుడు మా సమస్త వాళ్ళు అలా చెప్పేవారండి, నేను అలా చెప్పేవాడిని అండి, కానీ నేను నమ్ముతున్నాను సార్, చాలామంది స్వస్థపడ్డారు ప్రార్థనలో, కొంచెం నా కోసం ప్రార్థన చేయండి ఆయన నన్ను కుటుంబం అంతా కూడా కలిసి ఫోన్ చేస్తే ప్రార్థన చేశాం. దేవా కనికరించమని ప్రార్థన చేశాం. ఆ సేవకుడు బాగుపడ్డాడు. స్వస్థపడ్డాక చర్చిలోకి వచ్చి చెప్పింది ఏంటో తెలుసా? పిల్లరా, ఇన్నాళ్ళు నేను స్వస్థత లేవని చెప్పాను, నన్ను పొరపాటు అయిపోయింది, క్షమించండి. చంపలేసుకోవడం లేవు మరి బైబిల్, ఆయన కూడా చంపలేసుకున్నాడు. క్షమించండి, మీకు ప్రభు చేయడని చెప్పాను, కానీ అందరూ మీరు చేసిన ప్రార్థనలు, దైవజనులు చేసిన ప్రార్థనలు నన్ను స్వస్థపరిచి తీసుకొచ్చాయి. మరి స్వస్థలు ఆగిపోయాయని చెప్పావు కదా నువ్వు, మరి ఇప్పుడు ఎలా స్టార్ట్ అయిపోయాయి అంటే, నీ దాకా వస్తే స్టార్ట్ అవుద్ది అనమాట, నీ దాకా రాకపోతే స్టార్ట్ కాదు. ఇలా విర్రవీగే వాళ్ళు చాలామంది ఉన్నారు నాన్న. అయితే దేవుడు అద్భుత ఆశ్చర్యకార్యాలు ఎక్కడ చేయాలో, ఎప్పుడు చేయాలో ఆయన చేతుల్లో ఉంది, ఏ సేవకుడి చేతిలో లేదు. ఇప్పుడు మిరకలు జరగాలన్నా ఆయనే చేయాలి, అద్భుతం జరగాలన్నా త్వరగా చెప్పండి. ఆమె ఎందుకు పరిగెత్తుకొస్తుందో, ఆశ్చర్య అద్భుత కార్యములు జరిగించేవాడు ఆయనే, వరాలు ఇచ్చేవాడు ఆయనే, ఆ వరాల ద్వారా కార్యసిద్ధి కలిగజేయవాడు ఆయనే. సో ఎలీషా అంటాడు కదా, చనిపోయిన వాడిని తిరిగి లేపిన ఎలీషా అంటాడు, ఆమె ఎందుకు పరిగెత్తుకొస్తుందో దేవుడు నాకు మరుగుపరిచాడు, నాకు చెప్పలేదన్నాడు. అంటే దేవుడు కొన్ని విషయాలు చెప్పడా? అక్కడ ఎలీషా అంటాడు, 2 ఆత్మ అభిషేకం పొందిన ఎలీషా పనివాడితో అంటాడు, గెహజీ నువ్వు వెళ్ళు త్వరగా, అక్కడున్న పనివాడితో ఆమెను ఇల్లు కనుక్కో, అసలు ఎందుకు పరిగెత్తుకొస్తుందో ఏడుస్తూ, ఆ విషయం యెహోవా నాకు మరుగు చేశాడు, నాకు చెప్పలేదు అన్నాడు. 4వ అధ్యాయం 27 మీ తర్వాత చదువుకోవచ్చు. ఆ తర్వాత ఎలీషా అంటాడు, ప్రార్థన చేసినప్పుడు ఆ తర్వాత ప్రభు బాగు చేయమని వేడుకుంటాడు. సో దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు నా ప్రభు అని నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో, అయితే ఈరోజు కార్యసిద్ధి జరిగించేవాడు ఆయనే కాబట్టి మిరకల్స్ అయినా అద్భుతాలని దేవుని మీద ముందు పెట్టి ప్రార్థన చేయండి అంతే. దేవా నీ చిత్తమైతే, ఎస్ నీవు కనికరించి దయచూపి బాగు చేయమని ప్రార్థన చేయొచ్చు.
దేవుడు బాగు చేసిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి. గాడ్ బ్లెస్ యు నాన్న. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న, కేజీఆర్ గారు రాజమండ్రి నుంచి ఇలా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. క్రైస్తవులు జరుపుకునే కార్యక్రమాలకు అన్యులను పిలవచ్చా, వాళ్ళు మనలను దీవించవచ్చా అని ఇలా క్వశ్చన్ అడుగుతున్నారు పాస్టర్ గారు. పిలవచ్చా అంటే ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్లో ఉంటాం, ఒక వీధిలో ఉంటాం, ఒక కార్యక్రమం జరుగుతుంది, మరి రమ్మనే కదా పిలుస్తాం అందరిని కూడా. ప్రయాసపడి భారం వస్తుంది, సమస్య జిల్లాలో నా ఎదుగు రమ్మని ప్రభువే పిలిచాడుగా. పిలవాలి, పిలవచ్చు, అందరిని పిలవచ్చు. ఇప్పుడు పెళ్లిల్లో కూడా పెళ్లి కుమార్తెను అక్కడ పెళ్లిపేటలు మేము మోకరింపజేసి సేవకులందరూ మేము పైకి వచ్చి వాళ్ళిద్దరిని దీవిస్తూ ఆ సమాజంలో కూర్చున్న వాళ్ళందరినీ కూడా, పెళ్లికి వచ్చిన వాళ్ళందరినీ కూడా కుడి చేతులు ఇటువైపు చాపమంటాం. ఏమని? శుభం పలకమని, బ్లెస్సింగ్ ఇమ్మని. ప్రభా వీరిరువుని దీవించండి, పిల్లా పాపలతో వీళ్ళు ఆశీర్వదించబడి కుటుంబంగా మరి మాదిరికరమైన ఒక ఆదర్శప్రాయమైనటువంటి దంపతులుగా ఉండడానికి సాయం చేయమని అందరూ కలిసి ప్రార్థన చేస్తాం. అప్పుడు అన్యుడు కూడా చేయి చాపాడు, నాస్తికుడు కూడా చేయి చాపాడు, దేవుడు నమ్మడు, కానీ వీళ్ళకి శుభం పలకడానికి చేయి ఎత్తాడు. అందరూ మనం కూడా ప్రార్థన చేశాం. సో శుభమే కదా అక్కడ కలుగుతుంది, ప్రార్థన చేయాలి. అందుకే ఆ కుమార్తెకు అందరూ నెత్తి మీద చేయబెట్టే పరిస్థితి కాకుండా అందరూ కలిసి చేతులు చాపమని ఒక ప్రార్థన దైవజనుడు అందరితో అంటే మాట్లాడించవచ్చు. ప్రభు అయిన యేసు ఈ బిడ్డను, ఈ కుమార్తెను, ఈ కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేయమని చెప్పి ప్రార్థన అయిన తర్వాత అందరికీ థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళు టీలు కాఫీలు తీసుకునే టైంలో బిడ్డను లోపలికి పంపించండి, లేదా షేక్ హ్యాండ్ ఇప్పించండి, సరిపోతుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న, విశ్వాస్ గారు హైదరాబాద్ నుండి విధంగా ప్రశ్న అడుగుతున్నారు. చర్చికి వస్తున్నప్పుడు స్త్రీలు కానీ పురుషులు కానీ బ్లాక్ డ్రెస్ ధరించుకొని రావచ్చా? బ్లాక్ డ్రెస్ సాతానికి నిదర్శనంగా ఉంటుందంటున్నారు. చర్చికి ఓన్లీ వైట్ డ్రెస్తోనే రావాలి అని కొంతమంది బోధిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్న అడుగుతున్నారు. ఇక్కడ ఏం లేదు నాన్న, వైట్ డ్రెస్సులు బ్లాక్ డ్రెస్సుల్లోనే సమస్తం ఉందని అనుకోవద్దు. ఏ రంగు వేసుకున్నా 6వ వచనం నుండి, మత్తయి సువార్త 6:26 నుండి 32వ వచనం చదవండి. పువ్వులన్నిటికి కూడా రకరకాల రంగులు ఇస్తున్నాడు దేవుడు. అదేవిధంగా మీకు కూడా వివిధమైన వస్త్రములు ధరింపజేయలేడా అని చెప్పినట్టు రంగులన్నీ ఇచ్చింది దేవుడే. కాబట్టి ఇప్పుడు నెత్తి మీద వైటు, ముఖం మీద వైటు, కనుబొమ్మలు వైటు, అంతా కూడా వైట్గా పుట్టారనుకోండి పిల్లలందరూ కూడా చిన్నప్పటి నుండే ఎలా ఉంటుంది? కనుగుడ్డు కూడా వైట్, కనుగుడ్డు కూడా వైట్, మొత్తం టోటల్ వైట్ చేద్దాం. పళ్ళు వైట్గా ఉన్నట్టుగా కనుగుడ్డు వైటు, కనుబొమ్మలు వైటు, నెత్తి మీద వైటు. అలా అయినప్పుడు మీరేమంటారు? అది వృద్ధాప్యానికి సూచన కదా. మరి ఈ రోజుల్లో ఆహార పదార్థాలు సరైన పదార్థాలు లేక, అంటే మనం తినేటువంటి ఆహారంలోనే చాలా లోపాలు ఉన్నాయి. అనేక రకాల మందులు కొట్టి మరి పెస్టిసైడ్స్ కొట్టినటువంటి కూరగాయలు తింటున్నాం. బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం వండుతాడు, ఏ ఆయిల్తో వండుతాడో మాకు తెలియదు. కొన్నిసార్లు హోటల్ భోజనాలు కూడా పెడుతుంటారు, రకరకాల ఆహారాలు తింటూ ఉంటారు. వాటి యొక్క ఎఫెక్ట్ మానవ దేహం మీద పడుతుందిగా. చిన్న వయసులోనే తలంతా నెరిసిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పెళ్లి కాకముందు నెరిసిపోయిన వాళ్ళు, మధ్య వయసులోనే పూర్తిగా నడిచిపోతున్న వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు డ్యూటీలకి, ఉద్యోగాలకి, అనేక స్థలాలకు వెళ్తూ ఉంటారు. నువ్వు అలాగే ఉండాలి అని చెప్పడానికి లేదు. అలాగే నువ్వు వైట్ డ్రెస్ వేసుకుంటేనే అవుతుంది. మరి డ్యూటీకి వెళ్తున్నప్పుడు ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చా? వేసుకుంటున్నారు కదా. అయితే ఇక్కడ దైవ సేవకుడు ఒక యూనిఫామ్గా పెట్టి ఉంటాడు. యూనిఫామ్ అంటే చర్చ్ అంతా కూడా వైట్ డ్రెస్తో వద్దామని అంటాడు. ఆయన చెప్పిన ఆలోచన మంచిదే కదా, తీసుకోండి. ఒక యూనిఫామ్గా అందరూ స్కూల్కి వెళ్తున్నప్పుడు ఒక యూనిఫామ్గా వెళ్తుంటారుగా. అలాగే ఆయన చర్చిలో అందరూ వైట్ డ్రెస్సులతో రండి అని చెప్పుంటారు, తప్పేం కాదుగా. ఆదివారానికి ఒక డ్రెస్ పెట్టుకోండి, తలస్నానం చేసో మరి మంచిగా రెడీ అయ్యి డ్రెస్లు వేసుకుని వెళ్ళండి, సంతోషమే కదా, దానిలో తప్పేం లేదుగా. లేదండి మేము నల్ల డ్రెస్ వేసుకుని వెళ్తామండి అన్నారనుకోండి, పాస్టర్ గారు మొట్టమొదటిగా రక్షణలోకి రానివాడు ఏ డ్రెస్తో అయినా రావచ్చు మందిరాల్లోకి. అయితే బ్లాక్ డ్రెస్ వేసుకున్నా, వైట్ డ్రెస్ వేసుకున్నా నీ అంతరాత్మ ఎలా ఉంది, నీ హృదయం ఎలా ఉంది దేవుడు మొట్టమొదటిగా చూస్తాడు. మన దేహం కప్పుకున్నాం లేదు చూస్తాడు. ఓకే, అయితే దైవ సేవకుడు ఒక మంచి ఆలోచన చెప్తే మంచిదే కదా, అదే కష్టమేం కాదుగా, వేసుకుని వెళ్ళండి. లేదు నాకు వేరే కలర్ వేసుకోవాలి ఉంది, ఓకే చెప్పండి పాస్టర్ గారికి, అయ్యా నాకు ఈ కలర్తోనే వస్తాను, నన్ను అభ్యంతరపరచొద్దు అని చెప్పానండి. నో ప్రాబ్లం. నిజమైన దైవ సేవకులు ఎవరు కూడా అభ్యంతరపరచరు. మీరు ఏ రంగుతో వచ్చినా మీరు దేవుని ప్రార్థించడం, ప్రభునందు విశ్వాసం కలిగి ఉండడం, దేవుని పరిచర్యలో పాల్గొనడం, దేవుని చిత్తం చేయడమే మాకు కావాలి. గాడ్ బ్లెస్ యూ.
థ్యాంక్ యూ పాస్టర్ గారు.